హలో వీవర్స్, చూస్తున్నారు కదండి, ఇవి బంగాళదుంపలండి, ఆలుసు. ఇవి ఇప్పుడు మనం వీవర్స్ బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇవి బంగాళదుంపలండి, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పచ్చి బంగాళదుంపల్ని మనం ఫ్రై తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, వీటిని చాకుతో ఏ విధంగా అన్ని పీల్స్ తీసేస్తున్నామండి. తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసి మనం ఫ్రై తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. బంగాళదుంపల్ని ఈ విధంగా అన్ని పై పీల్స్ అన్నీ తీసేసామండి. చూస్తున్నారు కదా, ఈ చాకుతో అన్ని పీల్స్ తీసేసి ఈ విధంగా తయారు చేసామండి. ఇక వీటిని వాష్ చేసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేద్దామండి. పచ్చి బంగాళదుంపల్ని పీల్స్ అన్నీ తీసేసి వాష్ చేసి ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇక ఈ పీసెస్ని ఇప్పుడు బాండ్లీలో ఆయిల్లో యాడ్ చేసేద్దామండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. చూస్తున్నారు కదా, పచ్చి బంగాళదుంపల్ని ఈ విధంగా మనం ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ ఫ్రైని తయారు చేద్దామండి. హై ఫ్లేమ్ మీద మన బంగాళదుంప పీసెస్ ఈ విధంగా ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. మన బంగాళదుంపలు ఆయిల్లో ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. చూస్తున్నారు కదా, ఇక ఈ ఎక్స్ట్రా ఆయిల్ని అంతా డ్రా చేసేద్దామండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. తిన్నారు కదండి, ఇప్పుడు మనం ఆలూస్లో ఎక్స్ట్రా ఆయిల్ అంతా వాష్ చేసామండి. ఈ విధంగా చక్కగా పొడి పొడిగా మన ఫ్రై తయారైందండి. ఇప్పుడు ఇందులో మనం మన టేస్ట్ని అనుసరించి ఉప్పు యాడ్ చేసుకుందామండి. రెడ్ చిల్లీ పౌడర్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. మేమైతే ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఎవరి టేస్ట్ని అనుసరించి వాళ్ళు హెచ్చు తగ్గులుగా యాడ్ చేసుకుంటారండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.